వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నాగ చైతన్య, సమంత నటించిన ఏమాయ చేసావే మూవీ మళ్ళీ రిలీజ్ కాబోతుంది 15 సంవత్సరాల తర్వాత. మరి ఈ మూవీకి ఇద్దరు కలిసే ప్రమోషన్ చేయబోతున్నారా? మరి ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సరే, ఏమాయ చేసావే మూవీ చాలా బాగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయితే కాబోతుంది. మరి దీనికి ఇద్దరు కలిసే ప్రమోషన్ చేయబోతున్నారా? ఎలా ఉండబోతుంది? ఏం మాయ చేసావే, నిజంగా సమంత గారు ఏం మాయ చేశారో కానీ నాగ చైతన్య గారు సమంతని పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. బట్ దురదృష్టవశాత్తు విడిపోయారు. కాకపోతే నాకు తెలిసి నాగ చైతన్య గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది, మ్యూజికల్ బ్లాక్ బస్టర్, దట్టు ఏఆర్ రెహమాన్. ఎంత హిట్ అంటే సినిమా కూడా స్లో నరేషన్ ఉంటుంది. అంటే తనకన్నా వయసులో పెద్దన్న అమ్మాయిని, తన మేడ మీద ఉండే ఒక అమ్మాయిని, మేడ కింద ఉండే ఒక కుర్రోడు ఆకతాయిగా తిరిగేవాడు, సినిమాలో డైరెక్ట్ చేస్తాను, సినిమాలో యాక్ట్ చేస్తాను, లేదా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే కుర్రోడు ఆ అమ్మాయిని చూసి ఇష్టపడటం. పైగా ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉంటాడు. అప్పుడు మనకు అది ఎవరో తెలియదు, సుధీర్ బాబు. అప్పుడు తనకి సమంతగా అన్నయ్యగా చేశారు. ఇప్పుడు మన హీరో సుధీర్ బాబు, అదే మహేష్ బాబు వాళ్ళ బావగారు. సో అట్లా మెల్లమెల్లగా ఎక్కేసింది. ఎంత ఎక్కేసిందంటే ఏం మాయ చేసాం ఎంత మ్యూజికల్ హిట్ అంటే, సమంత గారు ఫస్ట్ డీబట్ నాకు తెలిసి అది తెలుగులో, అంటే తమిళ్ మూవీ యాక్చువల్గా గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన పోలీస్ ఆఫీసర్స్ కథలు ఎంత బాగా పవర్ఫుల్గా తీస్తాడో, ప్రేమ కథలు కూడా అంతే బాగా చూపిస్తాడు. ఇక్కడ ఏదైతే మనకి తెలుగులో నాగ చైతన్య సమంతతో కలిసి తీశాడో, అక్కడ నాగ చైతన్య డైరెక్ట్ చేసినప్పుడు సేమ్ తన స్టోరీనే డైరెక్ట్ చేస్తాడు. డైరెక్ట్ చేసినప్పుడు అక్కడ సినిమాలో హీరోలుగా సింబుని, త్రిషాని పెట్టారు. అదే తమిళ్లో సింబు, త్రిష యాక్ట్ చేసినప్పుడు ఆ సింబు డైరెక్ట్ చేసే దగ్గర నాగ చైతన్య సమంతని పెట్టారు అన్నమాట. గౌతమ్ మేనన్ గారు ఇడిదట్టు అడిదిట్టు పెట్టి చూపించారు. ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఏం మాయ చేసేవా సినిమా తర్వాత సమంత నాగ చైతన్య ఒకటయ్యారు, దగ్గరయ్యారు. తర్వాత ఇంకో సినిమా కూడా చేశారు. పెళ్ళైన తర్వాత అనుకుంటే మజిలీ సినిమా ఏదో రిలీజ్ అయ్యింది. అక్కడ ఆ టైంకి శంభు గారికి, త్రిష గారికి ఏదో ఎఫ్ఐఆర్ ఉండేది అన్నట్టు కూడా ఒక టాక్ ఉంది, శంభు గారికి, త్రిష గారికి. సో ఇప్పుడు నాగ చైతన్య సమంత నటించిన ఏం మాయ చేసావే ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్, గౌతమ్ మేనన్ గారి ఒక మెలోడీ, లవ్ ట్రాక్ మెలోడీ అది. సో 2010 జూన్లో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. సరిగ్గా 15 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అంటే వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత రీజన్స్ అయితే అవ్వచ్చు, కానీ ఫ్యాన్స్ మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇద్దరు మంచి ప్లేయర్. ఇప్పుడు నాగ చైతన్య కూడా ఎలా ఉంటాడు, ఆయన నిజంగా ఎటువంటి వివాదాలు ఉండవు ఆయన మీద. ఎక్కడ బయట కనబడ్డాడని, పలానా పబ్లో దొరికాడని, ఎక్కడ ఇష్యూ చేసే అది ఏమీ ఉండదు. సినిమా మీద చేసుకెళ్ళిపోతుంటాడు. ఎక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఆయన సినిమాకు తప్ప వేరే ఆడియో ఫంక్షన్ కూడా కనబడ్డా ఆయన. మరి ఏ ఒక్కరు అంటే చాలా మంది కూడా మీరిద్దరు కలిసి ఉంటేనే మాకు నచ్చుతుంది అనే వాళ్ళే తప్ప విడిపోతే ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ ఏం మాయ చేసే 15 ఏళ్ళ సందర్భంగా రీరిలీజ్ చేయబోతున్నారు మీరు అంటున్నారు. రీరిలీజ్ చేసినప్పుడైనా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే బాగున్నాం, ఒకే స్టేజ్ మీద వీళ్ళని చూస్తే బాగుండు అన్నట్టుగా ఫ్యాన్స్ ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళిద్దరూ చేసినవి ఏం మాయ చేసే సూపర్ హిట్, మనం 3 generations కవర్ చేశారు కదా. ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు, ఇతను, తర్వాత మజిలీ, 3 బ్లాక్ బాస్టర్లే. కాకపోతే పెళ్లి కాకముందు ఆ 2, పెళ్లి అయిన తర్వాత మజిలీ. సో అంత మంచి పేరు. ఈవెన్ సమంత కూడా చాలా బాగా మంచి హీరోయిన్ చేసుకుంది అనుకున్నారే తప్ప, జనరల్గా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే చాలామంది ఫీల్ అవుతారు, అరే ఎవరినో బిజినెస్ మ్యాన్నో ఎవడో తెలియనోడో విదేశాల్లో చేసుకుంటారు. అలా కాదు, మనవాడిని మన తెలుగు హీరోనే చేసుకున్నారు అని కూడా చాలామంది మీరు అన్నట్టు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు విడిపోవడం అంటే ఎవరికి డైజెస్ట్ అవ్వట్లే ఇప్పటికీ. సో ఇది రిలీజ్ అయితేనే కనీసం వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక స్క్రీన్ మీద కనిపిస్తారా అంటే అంతగా ఆశపడుతున్నారు ఫ్యాన్స్. అంటే ఎలా అయినా ఇప్పుడు నాగ చైతన్య గారికి మరో పెళ్లి అయింది కాబట్టి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్లీ, లేదంటే ఒక జస్ట్ స్క్రీన్ కోసం, ఒక ఫ్యాన్స్ కోసం అయినా మూవీ కోసం. ఎందుకంటే దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే చైతన్య గారి ఫ్యామిలీలో సుమంత్ గారు గతంలో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఎవరు, తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన కీర్తిరెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. సో తర్వాత ఏ కారణంలో విడిపోయారు. బట్ కీర్తిరెడ్డి గారు, సుమంత్ గారు ఏదైనా కథాకార్యాలో కలుస్తూ ఉంటారంట. ఏం బాగున్నా అంతవరకే, తప్పే ఉంది.
ఏ ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్తో ముందు స్టార్ట్ అయ్యారు, ప్రేమగా ముదిరింది, పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ కుదరలేదు, విడిపోయారు, అదే ఫ్రెండ్లీగా ఉంటారు, తప్పేముంది. కాకపోతే ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగో లేదా కొంచెం షైయో లేదంటే ఎందుకులే మళ్ళీ కొత్తగా పెళ్ళి, ఇప్పుడు శోభితాన్ని చేసుకున్నారు, లేకపోతే కీర్తిరెడ్డి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, కానీ సుమంత్ అయితే చేసుకోలేదు నాకు తెలిసినంత వరకు. కలిసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారా ఎందుకులే అని కూడా కొంచెం ఎడబాటుగా ఉంటే ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరు కలిస్తే బాగున్నాను, అట్లీస్ట్ ఒక డయాస్ మీద షేర్ చేసుకుంటే ఒకసారి చూడాలనుకుంటున్నాను తాపత్రయంగా ఉన్నారంటే అంతగా ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరిని, ఆ పేరుని శామ్ అండ్ చెయ్ అలాగనే పిలుచుకునేవారు కదా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఎక్కువగా అలాగే అయ్యేది, ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఒక ఏదో చేసి టాక్ షో ఒకటి చేసింది ఆవిడ, దానికి ఈయన వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారు, చాలా మందితో చేసింది ఆవిడ. సో అది మళ్ళీ రిపీట్ అవుతూ అది షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ సమంత చైతన్య ఎంత బాగుండేవారు, వీళ్ళు ఎందుకు విడిపోయారు, కారణం ఏంటి అన్నట్టుగానే ఇప్పటికీ రకరకాలుగా కథనాలు ఉన్నాయి. కానీ చైతన్య గారు ఎక్కడ సుమంత గురించి తప్పుగా మాట్లాడలేదు, ఈవెన్ సమంత కూడా చైతన్య గురించి ఎప్పుడు తప్పుగా అంటే మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు రీసెంట్ గా అందాల రాక్షసి అనే మూవీ నవీన్ చంద్ర గారు నటించిన మూవీ కూడా రిలీజ్ అయితే ఆ టీము అందరు వచ్చి ప్రమోషన్ చేసుకోవడం ఎవరికి వాళ్ళు. సో అలానే మరి ఈ మూవీ కూడా ఈ టీం కూడా రాబోతుందా అనే అదే అవును, అది కూడా రాజమౌళి గారు మిస్సెస్ ఎవరో ప్రమోట్ చేసినట్టున్నారు కదా అందాల రాక్షసి. అప్పట్లో నవీన్ చంద్ర తను ఎవరు మిస్సెస్ గద్దలకొండ తరుణ్ తేజ్, మిస్సెస్ వరుణ్ తేజ్ వైఫ్, ఆ పేరు మర్చిపోయింది హీరోయిన్ గా. సో ఆమె వచ్చింది, ఆమె ఆ సినిమా నుంచే కదా. తర్వాత ఆయన ఇంకో సైడ్ క్యారెక్టర్ ఉంటారు, ఆయన తర్వాత డైరెక్టర్ గా మారాడు, మన్మధుడు 2 నాగార్జున గారితో తీశారు. సో అట్లాగా మీరు అన్నట్టు వాళ్ళు కలిశారు కదా, వీళ్ళు కూడా అలా కలిసి ఒకసారి ప్రమోషన్ చేస్తే బాగుంటుందేమో అన్నది. బట్ అంతకుముందు కలేజా, ఆరెంజ్ ఇవన్నీ రిలీజ్ అయినా ఎవరు రాలేదు కదా ప్రమోషన్స్కి. సో దీన్ని కూడా చెయ్యరు, ఒకవేళ రిలీజ్ చేసిన ప్రమోషన్స్కి ఎవరు రారేమో అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే విధిరాత మరి అంత మంచి పేరు ఎందుకు విడిపోయారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి రీజన్స్. బట్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ సార్.